ఛానల్ లక్ష్మీ క్లింకర్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా నాన్న అయితే చేబ్రోలు వెళ్ళాలనుకున్నాడు. అదేనండి మా అమ్మమ్మ ఊరు వెళ్ళాలని చాలా ఏళ్ళు అయిందని వెళ్ళడం, అంటే 1 year అయింది వెళ్ళడం. సో మా నాన్నతో వెళ్ళాలనుకున్నాడు. అనుకోకుండా అక్కడైతే అమ్మవారి జాతర జరుగుతుంది. ఏం జాతర అనుకుంటున్నారా? సో ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేవు కదా, వర్షాలు లేని కారణంగా చేబ్రోలు గ్రామదేవత అయిన రావులం తల్లికి అలాగా జాతరలే చేసుకుంటున్నారండి. ఈ ఆషాఢ మాసంలో చేశారు అలాగా. సో అనుకోకుండా కలిసి వచ్చేసింది అది కూడా. అమ్మోళ్ళూరికి అయితే మా అన్నయ్య మా నాన్న వెళ్ళారండి. మేము వెళ్ళడానికి కుదరలేదు. మేమైతే ఈసారి వెళ్తాము. శ్రావణ మాసంలో కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు జాతర. 5 వారాలు చేస్తారు. ఈసారి 5 వారాలు వచ్చినాయి కదా. సో ఇక్కడ ఉన్న అమ్మవాళ్ళు 101 అమ్మవార్లు అండి. 101 అమ్మవార్లు, నాగదేవతలు అండ్ పోతురాజు స్వామి కూడా కలిసి ఉంటారు. ఇక్కడ చేబ్రోలు అనేది మన ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధి అంటారు కదండి. అలాంటి చేబ్రోల్లో చాలా 101 బావులు, 101 దేవాలయాల్లో ఇదొక దేవాలయం గ్రామదేవత. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసారు కదా, ఈరోజు నాకు బాగాలేదు, అంటే దగ్గర జరుపుగా ఉంది. సో ఈరోజు మా అమ్మవారి అని చెప్పా కదా, మా అమ్మమ్మ ఊళ్ళో ఉన్న శ్రీ రామదేవత గుడిలో అయితే ఇందాక ఉత్సవాలు జరిగినాయి కదా. సో అక్కడికి నేను మా నాన్న వచ్చాము. సో ఇంకా మా అమ్మమ్మ ఫోన్ చేస్తే మా అమ్మమ్మ కూడా వచ్చింది ఇంటికి. సో ఇక చూసారా, ఇదే గాయ్స్ మా అమ్మమ్మ. చికెన్ కర్రీ, పాయసం, పెరుగు, చికెన్ కర్రీ. సో మా అన్నకైతే జలుబు దగ్గు ఉండడం వల్ల కొంచెం వీడియో సరిగ్గా మాట్లాడలేకపోయాడు ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే ఈ ఊర్లో 101 దేవాలయాలు అన్నా కదా ఫ్రెండ్స్. సో ఈ 101 దేవాలయాలు ఇదొక దేవాలయం. రావులం తల్లి ఆమె చేబ్రోలు గ్రామ దేవత. చాలా అంటే చాలా మహిమగల తల్లి, సత్యంగల తల్లి అండి. ఇంకా జనాలు ఈరోజు అమ్మవారి జాతర ఎందుకు చేశారంటే వర్షాలు లేని కారణంగా ఆ గ్రామ ప్రజలందరూ అనుకొని చేసిన జాతర అండి ఇది. 101 బిందెలతో నీళ్లు పోసి అమ్మవారికి సార సమర్పించారు. అలంకారం చేసి సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాలు అంటారు కదా. సో అవన్నీ చేశారండి ఆ గ్రామ దేవతలు. జాతర అంటే ఒక జాతర లెవెల్లో చేస్తారండి. కానీ ఈ అమ్మవారి గురించి మాకెలా తెలిసిందంటే, మా అమ్మ చిన్నప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తూ ఆరాధిస్తూ వచ్చిందండి. అమ్మవారిని పెళ్ళి అయినా కూడా అమ్మవారిని తలుచుకోకుండా, అమ్మవారిని పూజ చేయకుండా లేదు. మేము ఎప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చామంటే ఫస్ట్ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎప్పుడైనా సరే అమ్మవారిని దాటేసి ఎక్కడికి వెళ్ళలేదండి. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెళ్ళాము. సో మా చిన్నప్పటి నుంచి మేము కూడా అంతే, ఇప్పటికి మేము అంతే వెళ్తామండి. అమ్మవారిని దర్శించుకోకుండా అయితే అసలుకి వెళ్ళము. సో ఇక్కడ చూసే ఉంటారు కదా ఈ వీడియోలో కూడా మీరు. మా అన్నయ్య మా నాన్న అమ్మవారిని దర్శించుకున్నాకే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మ వాళ్ళ ఇల్లు కూడా వెనకమాలే. సో నాకైతే అంటే ఎట్లా చెప్పాలంటే, అమ్మవారంటే ఒక నమ్మకం అనేది మాకు ఎప్పుడో ఏర్పడిందండి. ఎందుకంటే ఆ బంగారు తల్లి అండి, కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆ తల్లి ఎక్కడెక్కడో నుంచి ఫారెన్ నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారండి అమ్మవారి దగ్గరికి. అంత సత్యంగల తల్లి, మహిమగల తల్లి అండి. ఎందుకంటే మాకు అనుకున్న కొన్ని పనులు అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగిపోయినాయి అండి. అందుకే మాకు ఇంకా అంటే అమ్మవారు అంటే చాలా నమ్మకం. సో ఇక్కడ చూసారు కదా, జాతర స్టార్ట్ అయిపోతుంది. అమ్మవారికి అయితే సాంబ్రాణి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏమంటే, ఇక్కడ చేబ్రోల్లోనే చతుర్ముఖ బ్రహ్మస్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇక్కడ చాలామంది ఏదైనా పూజలు చేయించుకోవాలన్నా అక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారు. అండ్ అక్కడ గాలి గోపురాలు దేవాలయాలు అంటారు. అక్కడికి వచ్చి కొన్ని సినిమా షూటింగ్లు కూడా చేసుకుంటారంటండి. నేనైతే చూడలేదు, కానీ అమ్మమ్మ చూసి చెప్పేది ఇలా వచ్చారమ్మా అని. సో అక్కడ కోనేరు కూడా ఉండిద్ది. చాలా అంటే చాలాగా ఆ జాతర అయితే చాలా అద్భుతంగా జరిగిందంటండి. గ్రామ ప్రజలందరూ అనుకొని చేసిన జాతర కదండి అది. చాలా అంటే చాలా బాగుంది. సో మన ఆంధ్రాలో అయితే ఎక్కర్లేదండి, చేబ్రోలు గ్రామంలోనే చతుర్ముఖ బ్రహ్మస్వామి టెంపుల్ అయితే ఉందండి. దాని యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరికైనా కుజదోషం ఉన్నా దాన్ని పూజలు చేసి నివారించుకుంటారు కదండి. సో చాలామంది ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని దాన్ని నివారించుకుంటారు. మీకు దాని యొక్క వివరాలు తెలియాలంటే నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఒకరోజు వీడియో బ్లాగ్ తీసి పెడతాను. అండ్ ఇక్కడ ఎవరికి తోచినంత విధంగా తీసుకొచ్చారండి. అంటే కొంతమంది అమ్మవారికి 101 బిందెలతో నీళ్లు పోసారు, కొంతమంది పసుపు కుంకుమ సమర్పించారు, కొంతమంది సార సమర్పించారు, అండ్ గుడి తరపున ప్రసాదం చేశారు. అండ్ స్వతంత్రంగా మన ఇంటి నుంచి తీసుకెళ్తాం కదా, అలా కూడా తీసుకొచ్చారండి. సో అమ్మవారి జాతర అయితే చాలా అంటే చాలా చక్కగా జరుగుతుంది. జాతర అయితే డప్పు మేళాలతో
వైభవంగా అంగరంగ వైభవంగా జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూసారా, ఆ వీడియో స్కిప్ అయిపోయింది కానీ మా అమ్మమ్మ చికెన్ పాయసం చేసి పెట్టేసేసారు మా డాడీ కానీ మా అన్నయ్యకి. సో మా అమ్మమ్మ కూడా మాకు ఇంటికి వస్తే తిండి మాత్రం పెడతారండి. అండ్ ఇక్కడ ఇంకో విశిష్టత ఏం చెప్పనా అండి, నా చిన్నప్పుడు అయితే నాకు అన్నప్రసన్న ఇక్కడ చేశారంటండి అమ్మవారి దేవాలయంలోనే. మా అమ్మ చెప్పింది. అప్పుడు నేను చిన్నప్పుడు నాకు అన్నప్రసన్న చేసినప్పుడు గుడి మాత్రం చాలా అంటే చాలా చిన్నది, కానీ ఇప్పుడు అయితే చాలా అంటే చాలా డెవలప్ అయిందండి. అండ్ గోశాల కూడా ఉంది అక్కడ. సో అది నాకు ఒక మంచి మెమరీ. గైస్ ఇక్కడ చూసారు కదా, మా అమ్మమ్మ మా పెద్దమ్మ మా అక్క వాళ్ళు ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకొచ్చారండి. దాన్ని సమర్పిస్తున్నారు అమ్మవారికి. మా తాతలు పెద్దమ్మలు పెద్దనాన్నలు చిన్నమ్మలు బాబాయిలు అక్కలు బావలు ఇంకా ఇంకా ఏం చెప్పలేను, మావయ్యలు అత్తలు, ఇంకా అంటే మాకు అక్కడ బంధువులు అయితే చాలా అండి. మా అమ్మకైతే బంధువులు చాలానే ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ. సో అదిగోండి మా అమ్మమ్మ. ఇంకా ఎవరినైనా మిస్ చేసి ఉంటే మా చుట్టాలు చాలామంది అయితే ఉన్నారండి అక్కడ బంధువులు. ఇక్కడైతే జాతర అయితే ఇలా జరిగిందండి. అండ్ ఇంకో వీడియో కూడా వచ్చిందండి. అదేమిటంటే అక్కడ దుర్గమ్మ తల్లి గుడి కూడా ఉంది. దుర్గమ్మ తల్లికి కూడా సారి సమర్పించారండి. సో ఆ వీడియో అనేది నెక్స్ట్ రోజు పెడతామండి, చూసేయండి. సో గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసేసేస్తారు కదా. సో ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. సో మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అండి, ఏంటంటే చతుర్ముఖ బ్రహ్మస్వామి టెంపుల్ చెప్పాయి కదా, కోనేటిలో ఉంటాడు. అండ్ కుజదోషం ఉన్న వాళ్ళు వచ్చి పూజలు చేయించుకుంటారండి. సో ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్ తెలియజేయండి. నేను అక్కడ ఎలా పూజలు చేస్తారు ఏంటనే ఒక వ్లాగ్ అనేది తీసి పెడతాను. ఇది చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను, అందుకే ఇది మీకు చెప్పాలని తెలియజేశానండి. ఎవరికైనా కావాలంటే కమెంట్ సెక్షన్ తెలియజేయండి చతుర్ముఖ బ్రహ్మస్వామి గురించి.